ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి ఆఖరి చిత్రం ఇది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతకు ముందు చూసాము, మన ఓజీ అయితే రిలీజ్ అయింది. దానికైతే ఒక మంచి స్పందన అయితే వచ్చింది. ప్రమోషన్ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఒక మంచి స్పందన వచ్చింది. సినిమా బాగుంది. డిఫరెంట్ కంటెంట్ తోనే మనం అయితే ప్రతి ఒక్కరు విన్నాం. అది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి చిత్రం ఇది ఉస్తాద్ భగత్ సింగ్. టైటిల్ భగత్ సింగ్, తీసుకున్నటువంటి కథలోని ఆ కోణం కూడా భగత్ సింగ్ అభిమానిగా, ఆయన కార్యక్రమాలు నచ్చే ఒక మంచి బుక్స్ చదివేటటువంటి వ్యక్తిగా ఒక పిల్లోని ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే అది పవన్ కళ్యాణ్ అయితే చేశారు. సినిమాలో అయితే బాగా చూపించారనమాట. ఒక టీచర్ గా ఉన్నటువంటి, తనకు గురువుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి చిన్నప్పుడు గురువుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద సీఎం అయిపోతుంది అనమాట. అఫ్కోర్స్ అది రాజకీయాల్లో కామన్, అలా జరిగినవి చాలా ఉన్నాయి కనుక చూపించారు, తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ కూడా చిన్నప్పటి నుంచే పోరాడిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్, భగత్ సింగ్ అనే క్యారెక్టర్, తనకి భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు పెట్టేది తన గురువు అనమాట. ఆయనే సీఎం అవుతాడు. ఈ విధంగా అయితే తీసుకెళ్లారనమాట. సినిమా యావరేజ్ గా బానే ఉంది. సినిమా అయితే బానే ఉంది చూడడానికి, కానీ చాలా మంది రొటీన్ చూడదగ్గ సినిమా, ఒకసారి చూడొచ్చు, రొటీన్ గా ఉంది అని చాలా మంది అంటున్నారు. చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సినిమాలు రొటీన్ గానే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా వరకు రొటీన్. ఏదో కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్లు, కొత్తగా వచ్చినటువంటి కొన్ని కథలకు మాత్రమే కొత్తదనం అనేది ఉంది తప్ప, అది చాలా స్మాల్ బడ్జెట్ సినిమాలకు మాత్రమే. వాటిలో కూడా కొన్ని అలా ఇలా ఉండొచ్చు. ఏ సీను ఏ సినిమాలోనూ సంబంధం లేకుండా కనిపించే సినిమానే లేదు. ప్రతి సీను ఎక్కడో చూసిన విధంగాను, ప్రతి సీను ఏ సినిమాలో ఉన్నట్టు ప్రతి సినిమాలోనూ అనిపిస్తుంది. దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే అలా చేయాలంటే కుదరదు. అలా చేయాలంటే 1,00,000కో 10 లక్షలకో ఒక్క సినిమానే వస్తుంది. ఇది ఏ దానికి సంబంధం లేకుండా వచ్చింది అనే కొన్ని సినిమాలు మాత్రమే వస్తుంటాయి. అలా బాహుబలి సినిమాని ఎన్నో సినిమాలకు పోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ సినిమా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా, ఆ సినిమా, ఆ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ అని ఇలా. కాబట్టి అలా చేయడం కుదరం. కానీ చూడడానికి సినిమా బాగుందా, ఇంట్రెస్టింగ్ గా ఉందా, ఒక 2 అవర్లు కూర్చుంటే ఎంజాయ్ చేసామా అనేది మాత్రం కావాలి. మాకు ఏదో కావాలి, ఏదో అయిపోవాలి అంటే ఇంకా అలాంటి కథలు రాసే వాళ్ళని వడగట్టాలి మొత్తం ఇండియా పైన, ఎవరైనా ఉన్నారా అనేసి. లేకపోతే అంత ఈజీగా అంటూ దొరకదనమాట. అలాంటి కొత్త కథలను తీసి టీం వెతకాలన్నమాట. చాలా వరకు అయితే అది కష్టం. ఇకపైన ఇంతకు ముందు వేరే, ఇకపైన వేరే. ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు చాలా లాగే అనిపించాయి. ఒకే సినిమా లాగా ఎన్నో సినిమాలు వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం అప్పట్లో సక్సెస్ అయినటువంటి మూవీలు ఎన్నో తీసుకున్నాం ఒక టైంలో. సమరసింహారెడ్డి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు అయితే చాలా వచ్చాయన్నమాట. వాటన్నింటిని ఆదరించారు. అవన్నీ చెన్నకేశవరెడ్డి కావచ్చు, ఇందిరా కావచ్చు, ఇలాంటివి చాలానే వచ్చాయి. చాలా మొన్న వచ్చినటువంటి వీరసింహారెడ్డి సినిమా వరకు కూడా అదే సబ్జెక్టే, రాయలసీమ ఫ్యాక్షనిజమే. అది కూడా అలాగే వచ్చాయన్నమాట. అలా దాంట్లో కామెడీగా వచ్చిన వేరే ఉన్నాయి, సీరియస్ గా వచ్చిన సినిమాలు వేరే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని చాలా సక్సెస్ అయిన మూవీలు ఉన్నాయి. అది ఒకప్పటి ట్రెండ్. ఆ కాలానికి సరిపోయింది. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఈ జనరేషన్ కి అయితే కొత్తదనం కావాలి. కాబట్టి ఇలాంటి సినిమాలు సినిమా తీయకుండా ఉండలేరు. కొత్తదనం కావాలంటే కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళ అవకాశాలు వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే తప్ప వేరే దారి లేదు. కొత్త వాళ్ళకి అలాంటి అవకాశాలు అనేది చాలా ఈజీగా రావన్నమాట. టాలెంట్ ఉన్నా కానీ చాలా కష్టం, చాలా కష్టపడాలి. కష్టపడ్డా కానీ వీడు చేయగలడు ప్రూవ్ చేసుకోవడం ఉంది కదా నలుగురికి, వీడు అలా చేయగలడు ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి అలాంటి సినిమా వచ్చినప్పుడు మనం ఇది ఇలా ఉంది, మనకు నచ్చిన విధంగా అనుకోవాలి తప్ప ఇలాంటి సినిమా నాకు కావాలి అని ఎక్స్పెక్ట్ చేసుకుంటే మాత్రం ఇంక పైన కుదరదు అని నాకు అనిపిస్తుంది అన్నమాట. చిన్న సినిమాలు, స్మాల్ బడ్జెట్ సినిమాల్ని చూడడం బెటర్ అలాంటప్పుడు. లేకపోతే రాజమౌళినో ఇలాంటి పెద్ద స్టార్ డైరెక్టర్లు చేసేటటువంటి సినిమాల కోసం వెయిట్ చేస్తే కొంతవరకు కొత్తదనం ఖచ్చితంగా ఉంటుంది తప్ప
యావరేజ్గా ఇంకొన్నటువంటి అందరూ డైరెక్టర్లు ఒకేలా చేస్తూ ఉంటారు. ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి లేకపోతే ఇంతకుముందు చేసిన సినిమాల లాగానే వస్తూ ఉంటుంది, కానీ కొత్తదనాన్ని సాహసించారనమాట. సాహసించాలంటే దానికి తగిన ఖర్చు, దానికి పెట్టవలసిన పెట్టుబడి కోట్లలోనే ఉంటుంది. అందరూ రాజమౌళి లాగా సినిమా చేయాలంటే కోట్లు కావాలి. ఒక నార్మల్ డైరెక్టర్ నమ్మి కోట్లు పెట్టడానికి కూడా ప్రొడ్యూసర్లు ఎవరు ముందుకు రారు, ఎందుకంటే ఆ రేంజ్ ప్రూవ్ చేసుకుంటేనే వస్తారనమాట. లేకంటే అలాంటి పెద్ద డైరెక్టర్లు కూడా చిన్న సినిమాలు చేయొచ్చు. ఒక చిన్న సినిమా చేసి కూడా హ్యాపీగా అలాంటి కొత్తదనాన్ని తేవచ్చు. ఒక పెద్ద స్టార్డమ్ హీరోని పెట్టి చేసిన స్టార్ డైరెక్టర్ నార్మల్ సినిమాలు చేయకూడదని ఏం లేదే, చేయొచ్చు కదా. మనకి ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజమౌళి గారు మనం చూసే ఉంటాం, మర్యాద రామన్న అనే చిన్న సినిమా చేశాడు. చాలా సింపుల్ సినిమా, ఆ కాలానికి అది అప్పట్లో చిన్న సినిమానే, కానీ ఆయన మేకింగ్ లెవెల్స్ లో ఆయన చూపించిండొచ్చు, కానీ అది చిన్న సినిమానే ఒక టైంలో. ఇంకా చిన్న సినిమా చేస్తే కూడా తప్పేం లేదు. సింపుల్ గా మంచి కంటెంట్, లేకపోతే మంచి కామెడీను, లేకపోతే ఇంకోటో జనాలకి ఇప్పుడు హారరు అలాంటి ఏదైనా ఉండొచ్చు, జనాలకు నచ్చే విధంగా చేస్తే తప్పేం లేదు. డైరెక్టర్లు మారాలి, ఇండస్ట్రీ మారితే గానీ అలాంటి కొత్త సినిమాలు అంటూ రావు. కానీ ఈ సినిమాని మనం చూడలేమనేది కానీ ఇంతకు ముందు అయితే చూసాం చాలా వరకు ఇలాంటి సినిమాలే. సేమ్ టు సేమ్ వస్తే ఎన్నో సినిమాలకి ఎగబడి చూసాం, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గుతూ వస్తుంది. సేమ్ అనిపిస్తే చూడలేకపోతున్నారు, కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఏ హీరో అయినా వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నా కానీ ఫ్యాన్స్ 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూడట్లేదు. కాబట్టి ఈ ట్రెండ్ మార్చుకొని డైరెక్టర్లు చాలా మంది మారి కొత్తదనం వైపు వస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.